రేపు తెలంగాణకు స్పెషల్ మేనిఫెస్టో రిలీజ్ చేయనుంది కాంగ్రెస్. శుక్రవారం ఉదయం 11 గంటలకు మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తారో మేనిఫెస్టోలో వివరించనున్నారు రేవంత్ రెడ్డి. విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, స్పెషల్ కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లకు మేనిఫెస్టోలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు తెలంగాణకు స్పెషల్ మేనిఫెస్టో రిలీజ్ చేయనుంది కాంగ్రెస్. శుక్రవారం ఉదయం 11 గంటలకు మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తారో మేనిఫెస్టోలో వివరించనున్నారు రేవంత్ రెడ్డి. విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, స్పెషల్ కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లకు మేనిఫెస్టోలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజు అందిస్తారు. రాజు, మేనిఫెస్టో రిలీజ్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు 14 పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవాలని అయితే కాంగ్రెస్ భావిస్తుంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పటికే జాతీయ కాంగ్రెస్ పార్టీ 5 న్యాయ పేరుతోనే ఒకటి మేనిఫెస్టోను విడుదల చేసింది. తెలంగాణలో పోయిన నెల 6వ తారీఖు నాడు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ పెట్టి ఆ మేనిఫెస్టోను విడుదల చేశారు. అంటే దేశవ్యాప్తంగా 5 న్యాయ పత్రం విడుదల చేశారు. తెలుగులో దాన్ని తుక్కుగూడ బహిరంగ సభలో విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తామనేది ఆ మేనిఫెస్టోలో రూపొందించారు. అయితే దానికి తోడుగా తెలంగాణలో కూడా మరొక మేనిఫెస్టోను విడుదల చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకు ఏం చేస్తుంది అనే అంశాన్ని తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లాలని అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ప్రత్యేకంగా తెలంగాణ ఏర్పడిన సమయంలో ఇచ్చిన విభజన చట్టంలోని హామీలను నెరవేర్స్తామను, అదేవిధంగా దాంతోపాటు మరికొన్ని అంశాలను జోడించి తెలంగాణ మేనిఫెస్టోగా విడుదల చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ శ్రీధర్ బాబు నేతృత్వంలో దానిపైన కసరత్తు చేశారు. దానికి ఇప్పటికే మేనిఫెస్టోను కూడా రూపొందించారు. రేపు 11 గంటలకు గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఆ మేనిఫెస్టోను తెలంగాణకు ప్రత్యేకంగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రూపొందించిన మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. అయితే ఇందులో ప్రత్యేకంగా విభజన చట్టంలోని ఉన్న హామీలు, దాంతోపాటు మరికొన్ని అంశాలు ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా విభజన చట్టంతో పాటు ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు, ఇంటర్నేషనల్ స్కూల్స్, అదేవిధంగా నవోదయ స్కూల్స్, సైనిక స్కూల్స్, దాంతోపాటు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే అంశం, ఈ మరికొన్ని అంశాలు ఉండేలా ఉన్నాయి. అదేవిధంగా IIT ప్రాజెక్టు తెలంగాణకు కేటాయించేలా, దాంతోపాటు ప్రధానంగా తెలంగాణలో ప్రత్యేక నిధులు ఇచ్చేలా కూడా ఆ మేనిఫెస్టోలో ఉండే అవకాశం అయితే కనబడుతుంది. దాదాపు ఒక 20 అంశాలతోని కూడా తెలంగాణకు ఒక ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలుస్తుంది. అయితే ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎక్కువగా దోహదపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో 5 న్యాయ పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆకర్షించేలాగా ఉంది. అయితే తెలంగాణకు ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోను ఏర్పాటు చేయాలని, దానికి ఏఐసిసి కూడా సానుకూలంగా చెప్పడంతో, సానుకూలత వ్యక్తపరచడంతో తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించినట్టు తెలుస్తుంది. అది రేపు గాంధీభవన్లో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా మరికొంతమంది మంత్రులు మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది. శ్రవంతి.